ఎగ్ పెట్టద్దనమాట. మనకు కోడిగుడ్డు వస్తది కదా! గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు తక్కువ వేసాను. ఇంకొంచెం వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క అన్నీ వేసాను. ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు. నాన్ వెజ్ ప్రియులైతే మటికి మంచిగా చూడండి అయితే ఇది. బిర్యానీలు కానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ ఇదిగోండి ఎంత ఆయిల్ వచ్చేస్తుందో. అంటే ఇందులో కొవ్వు ఉంది. ఆ కొవ్వు కరిగినట్టుంది. హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఇంకా చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి. ఇంట్లో అమ్మవారిని అది నిలబెట్టుకున్నాను అనమాట. అస్సలు కుదరలేదు నాకు చేసుకోవడానికి. అయితే ఇదిగోండి బయటకు వెళ్ళి మీ అన్నయ్య గారు మళ్ళీ పైనాపిల్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా! ఈ మొక్కలు కట్ చేసి మనం కుండీలో పెట్టుకుంటే ఒకసారి ఒక సంవత్సరానికి క్రాప్ వస్తదనమాట. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే 9 రోజులు ఏమి నాన్ వెజ్ కానీ ఏం ముట్టుకోలేదన్నమాట ఇంట్లో కూడా 10 రోజుల దాకాని. అందుకని మా వారు వెళ్ళినప్పుడు నాటుకోడి కనబడిందంట. అదే ఉంటాయి కదా చికెన్ షాపుల దగ్గర. సరే అని చెప్పేసి నాటుకోడి తిని చాలా రోజులైంది కదా అని చెప్పేసి దాన్ని చక్కగా కాల్పించి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని శుభ్రం చేయించి బాగా కాల్చిన కోడిని అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఆ చికెన్ కూడా చూపిస్తాను. ఎంతమంది తెలుసు అందరూ బుల్బుల్ గుడ్లు ఉంటాయి కదా! ఆ గుడ్ల కోసం మా ఇంట్లో ఉంటుంది టాస్క్. నాకు కావాలంటే నాకు కావాలని. యాక్చువల్‌గా చెప్పంటే నాకు కూడా చాలా ఇష్టమే. కానీ ఇంట్లో వడ్డించేదే నేను కాబట్టి నేనే సాక్రిఫైస్ చేయాలన్నమాట. అంటే గుడ్లు అనేవి తక్కువ ఉంటాయి. అంటే ప్రత్యేకించి అమ్మడం ఉండదు. పారం కోడి అంటే అందులో ఉంటాయి కానీ నాటుకోడిలో కూడా ఉంటాయి కానీ తక్కువ ఉంటాయన్నమాట. అసలు ఆ చికెన్ ఎంతుంది? నేనేం చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఈరోజైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకొచ్చాను. మీ సపోర్ట్ చాలామంది కామెంట్స్‌లో కూడా అడిగారు. వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు అని చెప్పేసి. ఏం లేదండి అమ్మవారిని నిలబెట్టుకున్నాను. ఇంక నుంచి రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయన్నమాట మన ఛానల్‌లో కూడాని. కొంచెం పని కూడా ఉంటుందన్నమాట. ఈ మధ్య అయితే కొంచెం అటు ఇటు తిరగడం అది ఉంటుంది నాకు. కొంచెం అందుకని లేట్ అవుతున్నాయన్నమాట వీడియోస్ అయితేని. ఇంక నుంచి రెగ్యులర్‌గా రావడానికి వీడియోస్ ట్రై చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే నాటుకోడి కూర, గారెలైతే వేయమన్నారు. గారెలు వేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులైందన్నమాట చికెన్ కూర. నాటుకోడి చికెన్ కూర పులుసు గానీ అంటే కొంచెం జ్యూసీగానే దింపుతాం కాబట్టి పులుసు అంటేనే బెస్ట్. దాంట్లోకి టమాటాలు వేయినా ఏదైనా ఇదిగోండి ఎల్లుల్లిపాయలు లేవు ఇంట్లో. సడన్‌గా చూసేటప్పటికి నేను వంట చేసే టైంకి ఎన్ని ఎతుక్కున్నట్టు ఉంటుందన్నమాట. నాకు ఒక్కోసారి తిడతారుంటారు. చెప్తే తీసుకొచ్చారు. దాంతో పాటు ఎల్లుల్లిపాయలు కూడా తీసుకొచ్చారు. ఇవి దేశవాళీ ఉల్లిపాయలు అన్నమాట. చిన్నవి ఉంటాయి ఎల్లుల్లిపాయలు ఇవి. వీటిని కూడా మిక్సీ పట్టాలి కదా! మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది వేసి నడిచేయండి కోడిని చూపిస్తాను. లైట్ అయినా ఇదిగోండి అల్లం ఎల్లుల్లిపాయలు ఈక్వల్గా తీసుకొని పక్కన పెడదాం. అల్లం సరిపోదేమో అని ఇంకొంచెం ఇప్పుడు మళ్ళీ అల్లం అన్నాను అనుకోండి, ఎన్నిసార్లు చెప్తే ఒకసారి చెప్పవా అని చెప్పేసి తిడతారన్నమాట. కాబట్టి ఇంకొంచెం అల్లం కావాల్సి వస్తుంది. ఇది లేతగా ఉండండి కుళ్ళిపోయినట్టు అయిపోతుందన్నమాట. అల్లం పచ్చి అల్లం అన్నమాట. అందుకనేమో నిలువ ఉండట్లేదు ఎక్కువ. కానీ ఇదిగోండి నాటుకోడిని అయితే చూపిస్తాను అన్నాను కదా. ఇదిగోండి దీంట్లో గుడ్ల సేర అంటారు, కందనకాయలు అంటాము. ఇవన్నీ ఎంతమందికి ఇష్టం అందరూ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టంగా తింటారు. అంటే తలకాయ మాంసం అని అలా చాలామంది తింటుంటారు కదా మేక తలకాయ. అలా అయితే నేను తినం. తలకాయ కానీ గోటియో బూటియో నాకు తెలియదు. అది కూడా తిను నేను. అంటే నచ్చదు నాకు. అలా కొన్ని ఉంటాయి కదా. అంటే ఉన్నా కూడా వేసుకున్నా కూడా అలా టేస్ట్ నాలుక టచ్ చేసి ఇది ఎలా ఉంది అని అనుకుని వదిలేసే రకం మాట నేను. ఇది మట్టుకి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇదిగోండి ఎగ్ పెట్టద్దనమాట. మనకు కోడిగుడ్డు వస్తుంది కదా! కోడిగుడ్డు వచ్చేది మాట ఇది. ఇదేమో దీనికోసం మా ఇంట్లో నాకు కావాలంటే నాకు కావాలంటారు. దీన్ని డివైడ్ చేయడం కూడా కష్టమే. జాగ్రత్తగా కుక్ చేయాలి. నాటుకోడి అనగానే మనకేంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది మాంసం అంటారు కదా! అది ఉడకడానికి టైం పడుతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అది ముందే నానబెట్టేసుకొని ఉంచుకుంటారన్నమాట. ఇప్పుడు నేను కూడా అదే పని చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను మీకు. గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు తక్కువ వేసాను. ఇంకొంచెం వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క అన్నీ వేసాను. ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు. ముందు ఇది పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకో విషయం ఏంటంటే ఆషాఢ మాసం కదా, ఇంకా మేమైతే గోరింటాకు పెట్టుకోలేదు. అమ్మవారి హడావుళ్ళు అది ఉన్నాను కాబట్టి హారిక అడిగింది కానీ సండే అది పెట్టుకుందామంటే నాకే కుదరలేదు. ఇంకా గోరింటాకు కూడా పెట్టుకోవాలి. ఈ ఆషాఢ మాసం అనగానే మనకి మునగాకు, పేలాలు, జొన్న పేలాలు ఇవన్నీ ఉంటాయి కదా. తొలి ఏకాదశికి కూడా నేను ఇంకా వీడియో వ్లాగ్ చేయలేకపోయాను.
ఆ రోజు ఏం చేశానంటే బెల్లం తాలికలు ఉండేనమాట పిల్లలకి పెట్టడానికి కుడుములుని. ఆ 2 వండేసాము. శనివారం వచ్చింది కదా! ఇంకా మాకైతే ఇక్కడ అసలు ఖాళీ ఉండట్లేదు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి వల్ల ఇంకా అసలు ఏంటంటే ఎంత కళకళలాడిపోతుందంటే అండి సెంటర్ అయితే చాలా బావుంటుంది. ఆ స్వామివారి వల్ల కళొచ్చేసిందన్నమాట మా చుట్టుపక్కల ప్రాంతానికే కూడాని. చాలా హడావిడిగా సందడిగా ఉంటుంది సెంటర్ అంతా కూడాని. ఇదిగోండి జీడిపప్పు కూడా కమ్మగా ఉండడానికి. లవంగాలు ఏస్తున్నాను. కొంచెం ఘాటు లేకపోతే మనకి ఆ టేస్ట్ అనిపించదని. కానీ ఎక్కువ వాడకుండా ఉంటేనే మంచిది. ఒక 5, 6 మొగ్గలు వేసుకొని వండుకుంటే కడుపు మంటని గానీ ఏమి ఉండదన్నమాట. ఇవన్నీ నాకు తెలుసు కూడా వేస్తున్నాను. మరి రుచి అంటే ఆ మసాలా ఘాటు నచ్చుతుంది కాబట్టి. కొంచెం గసగసాలు వేసాను కాబట్టి నీళ్ళు వేసి నానబెట్టాను. ఎందుకంటే గసగసాలు కొంచెం నానితేనే మెత్తగా నలుగుతుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తాను. స్టార్ ఫ్లవర్, కొంచెం 2 లవంగాలు, కరివేపాకు, అలాగే మరీ చిటపట్లాడనివ్వట్లేదు. మొత్తం అంతా పొయ్యి అంతా చెదిరిపోద్దని పొయ్యి అంతా కడిగి అనమాట. ఆనియన్స్ ఇదే కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ ఉంది, అది వేద్దామని చెప్పేసి ఉంచానమాట. నిన్న కొంచెం మసాలా కూర ఉండేనండి, కొంచెం ముద్ద ఎక్కువ అవుతుందని ఉల్లిపాయ ముద్ద తగ్గించానమాట. ఇదిగోండి కొంచెం గార్లి పిండిలో ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకున్నాం. ఇందులో ఈ గారెలు అంటే అందరికీ నచ్చుతాయి చికెన్ కూరలకి. మా చిన్న అబ్బాయికి అయితే స్పెషల్ అన్నమాట. ఇంకా అసలు చాలా ఇష్టం. పెద్దోడికి అయితే మజ్జిగ గారెలు, మీకు తెలిసే కదా, ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను కదా. ఇదిగోండి ఇంకా గారెలు కూడా వేసేసుకుంటున్నాను. రాగి సంగటి చేయమంటున్నారు, కొద్దిగా రాగి సంగటి చేస్తాను. ఈ వైట్ రైస్ తినే కన్నా కొంచెం అలా రాగి సంగటి, జొన్న బొవ్వ ఇలా నాన్ వెజ్ కాంబినేషన్లో కూడా మనకి చక్కగా వెళ్ళిపోతుంది. వెజ్లో అయితే పప్పుచారులు, పప్పు, టమాటా, సాంబార్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంక ఇలా గారెలు అన్నీ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే ఇందాక కొంచెం ఉల్లిపాయ ముద్ద అంటే అది కూడా వేసేసాను. కొంచెం గ్రేవీ బాగా వస్తుందని కొంచెం మసాలా ముద్ద అది ఉన్నదన్నాను కదా, అది కరివేపాకు అది వేసాను కదా, మంచి అరోమా వస్తుందండి. ఏదైనా మనం వేసుకుని నూరుకునే మసాలాలను బట్టే కూర రుచి పెరిగిపోతుంది. ఆ కోడి ఫ్రెష్గా ఉంది, మంచి కోడి అనుకోండి, అది కూడా బాగుంటుంది. కోడి అయితే మంచిది, మనం కడుక్కున్నప్పుడే తెలుస్తుంది. ఆ బ్లడ్ అది ఉన్నప్పుడే తెలుస్తుంది మంచి రక్తం చేప అని. రక్తం అదే మంచిగా ఉంటే చికెన్ బాగుందని. అంటే కొన్ని జబ్బు కోళ్ళు అవి అమ్మేస్తుంటారు, చూసుకుంటూ ఉండాలి. చికెన్ తినేవాళ్ళకి చెప్తున్నాను, నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఏమనుకోకుండా ఈ వీడియో ఎక్స్క్యూజ్ చేసేయండి. నాన్ వెజ్ ప్రియులు అయితే మటుకి మంచిగా చూడండి. అయితే ఏదో మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. ఇంకా ఆషాఢ మాసం వెళ్ళకుండానే కొన్ని పనులు ఉన్నాయన్నమాట, ఆ పనులు కూడా చేసుకోవాలి. గుడి దర్శనాలు అవి ఉన్నాయి మాకు, వెళ్తే వీలైతే వ్లాగ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇదే వ్లాగ్ ఈరోజైతే, ఇంకెక్కడి నుంచి కంటిన్యూస్గా వస్తాయిలేండి. గారెలు అయితే అవుతున్నాయి, మంట సరిపోవట్లేదు అనుకుంటా. ఇదేమో పక్కన ఉల్లిపాయలు అయితే దోరగా వేయించేసాను, కారం కూడా వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్లోకి కారం లేకపోతే బాగోదండి. కొంచెం కారం కారంగా కొంచెం నిమ్మకాయ పిండుకొని అది రైస్లోకి కానీ దేంట్లోకైనా మంచిగా తినాలంటే బాగుంటుంది. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. ఇదిగోండి చికెన్ అయితే వేస్తాను. ఇది మగ్గాలన్నమాట. గారెల పొయ్యి మీద ఉన్నది అంటే ఆ పొయ్యి మీదకి ఇది, ఈ పొయ్యి మీదకి అది షిఫ్ట్ చేసేస్తాను. ఇప్పుడు కొంచెం దోరగా వేగాలి, అంటే కొంచెం నూనెలో మగ్గితే చికెన్ ముక్కలు బాగుంటాయి అన్నమాట. మూత పెడుతున్నాను. కారం సరిపోతే వేసుకోండి, కొంచెం సిమ్లో పెడుతున్నాను, మగ్గితే బాగుంటుంది. లోపల గారెల సంగతి చూద్దాం. గారెలు కొంచెం తక్కువ ఉండేలాగా పప్పు కడగలన్నమాట, పూర్తిగా కడగకుండా రుబ్బుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్లో అమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేసేవారు. తర్వాత మనం ఏంటంటే తెల్లగా ఉండాలని చెప్పేసి మొత్తం దాని మీద ఉన్న పొట్టంతా తీసేసి ఉత్తిపప్పు రుబ్బడం అలా చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా నేను ఏం చేశానంటే కొంచెం నల్ల తొక్క ఉంది కదా, అది ఉండేలాగే కడిగి రుబ్బే అనమాట. ఎలా ఉంటాయి చూద్దాం. గారెలు కొంచెం గట్టి ఉంటాయి, కానీ మనం పిండి కొంచెం లూజ్గా కలుపుకుంటే అదే కొంచెం వాటర్ దగ్గర ఉండి రుబ్బుకుంటే
మనకి బాగా క్రిస్పీగానే ఉంటాయి, పై క్రిస్పీ లోపల మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి కొద్దిగా మసాలా పేస్ట్ కూడా వేసేస్తున్నాను. గుడ్డు చూడండి ఇరిపోయి ఎలా అయిపోయింది, బయటకు వస్తుందో. దాన్ని తీద్దాం అనుకునే లోపల ఇలా అయిపోయింది అన్నమాట. గమ్మున పడిపోయింది, మర్చిపోయాను. వేరే గుడ్లు తీసాను కానీ అది తీయడం మర్చిపోయాను. ఇప్పుడు దీన్ని కదపట్లేదు ఈ గుడ్ని, నాకు మళ్ళీ స్మెల్ తేడా వస్తుందేమో అని. తీద్దామనే లోపల అది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టేద్దాం. మంచిగా ఇప్పుడే మంచి సువాసన వస్తుంది. అసలు ఎంత బాగుందో కదా స్మెల్ అయితేనే సువాసన. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. నాటుకోడి, ఈ పారం కోడి తప్ప ఈ బాయిలర్ కోళ్ళు తినకూడదని డిసైడ్ అయిపోయారు మా ఇంట్లో కూడాని. మా సాయిరమ్మలు కూడా ఓకట్టారు. ఇన్నాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా సాయి వాళ్ళు మా పిల్లలు అంటే అది మెత్తగా ఉంటుంది కదండి బాయిలర్ ముక్కను, కానీ మెత్తని ముక్కలు ఉంటాయి కదా ఇట్టే దుమ్మది అంటే పిల్లలు పళ్ళు కూడా గట్టిగా పని చెప్పేవారు కాదన్నమాట. అంత అది మెత్తగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ నాటుకోడి పారం కోళ్ళు అవి కొంచెం గట్టిగా ఉంటాయి, తినలేము, ముక్కు ఉండదు, ఆ ఫీల్ అవుతూ ఉండేవారు పిల్లల గురించి అని అలా చేసేవాళ్ళం. ఇంకా వాళ్ళు కూడా పెద్దలు అయిన తర్వాత కొంచెం ఈ ఆహారం విషయంలో అలవాట్లు మార్చుకుంటున్నారు. నాకు కొంచెం సులువు అయిందన్నమాట. ఇప్పుడు కొన్ని చుక్కలు వేద్దాం. ఇది ఉడుకుతూ ఉంటుంది, మనకి గారెలు కూడా వేగిపోతున్నాయి. ఒక కంచం తీసుకురానన్నా. వేసిన నూనె వేసినట్టే ఉంది, పైన క్రిస్పీనెస్ తోటి లోపలేమో మెత్తగా. చూడండి ఇలా ఉంటే ఎన్ని గారెలైనా తినేచ్చు కదా. ఒక్కొక్కసారి నూనె లాగేస్తూ ఉంటాయి. నాకైతే ఎప్పుడు లాగలేదు, నూనె లాగడం అనేది ఉండదు, నేను అలాగే రుబ్బుకుంటాను. కానీ ఒక్కొక్కరు చేస్తే ఆయిల్ లాగేసి పాపం తిందాం అనుకున్నా తినాలనిపించదు. అంత ఆయిల్ ఫుడ్ అనగానే కొంచెం ఆలోచిస్తాం కదా. ఆల్మోస్ట్ గారెలు అయితే అయిపోయినాయండి. కూర కూడా ఉడుకుతుంది. ఇది మట్టి కొంచెం టైం పడుతుంది. నేను కుక్కర్లో వేయకుండా దాకలో ఉడకబెడుతున్నాను. కుక్కర్లో వేసింది బాగుంటుంది టేస్ట్, కానీ దాకలో ఉడకబెట్టింది ఆ రుచి వేరమాట. ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. అందుకని నేను కూర చూపించిన. మా సాయిరం ఎప్పుడు వచ్చామ్మా గుమగుమలు ఆడిపోతుంది, త్వరగా అయిపోతుందా అంటున్నాడు. కొంచెం టైం పడుతుంది, మరి ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కొంచెం అంటే ఉడకాలి, టైం పడుతుంది, ఓపిక పట్టండి అంటున్నాను. ఈ లోపల గారెలు అయితే ఒక్కొక్కటి తిన్నారన్నమాట. ఉత్తి గారెలు బాగున్నాయండి. బయట ఏమో క్రిస్పీగా, లోపలేమో మెత్తగా. మా పెద్దోడేమో ఏటమ్మా గారెలు బ్లాక్గా వచ్చినాయేంటి, ఎప్పుడు వైట్ వస్తాయి కదా అంటే, కొంచెం నల్లపప్పుతోటే ఆడానురా, ఈసారి ట్రై చేశాను, అంటే మంచిది కదా అని చెప్పేసి అని. కొంచెం అలా ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి అన్నాను. టేస్ట్ చేసాడు, వాడికి నచ్చింది. ఇదిగోండి రాగి సంగటికని నేను ఏం చేస్తున్నానంటే బాస్మతి రైస్ కడిగి నానబెట్టి పక్కన పెట్టి ఉంచాను అనమాట. ఈ గారెలు అయిపోయిన వెంటనే రాగి సంగటి కూడా చేసేసుకుంటే ఈ లోపల ఇది ఉడుకుతుంది కరెక్ట్గా టయానికి. ఈలోగా జాంకాయలు పట్టుకొచ్చారు మీ అన్నయ్య గారు. నాకేంటో తెలియదు కానీ జాంకాయలు చూడగానే ఉప్పు కారమే గుర్తుకొస్తుంది ముందు నాకైతే. అలాగే మా స్కూల్ డేస్ బాగా గుర్తుకొస్తాయి, ఎందుకంటే స్కూల్ ముందు జాంకాయలు ఉండేవన్నమాట. ఈ వర్షాకాలం వచ్చేటప్పుడు చిన్న చిన్న కాయలు రూపాయికి 5, 6 కూడా వచ్చేవి. తినేసి వాళ్ళం, తెగ తినేవాళ్ళం. అసలు ఇందులో మంచిగా రోజు జాంకాయ తీసుకుంటే మనం వైట్గా అవుతాము, మంచిగా గట్ బాగుంటుంది, కడుపుకు కూడా మంచిదన్నమాట. మంచి ఫ్రూట్ అన్నమాట జాంకాయ అయితేనే. అయితే ఇప్పుడు ఈ జాంకాయలు కూడా ఉప్పు కారం వేసేసి ఉంచాను కదా, మంచిగా ఏదైనా సినిమా పెట్టుకుని. వెదర్ కూడా వర్షం అండి, 2 రోజుల నుంచి ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా సరే అని చెప్పేసి ఎలాగో కూర తెచ్చారు కదా అని చెప్పేసి వండేస్తున్నాను అనమాట. ఇదిగోండి రాగి సంగటి రెడీ అయిపోయింది. గారెలు కూడా వేస్తాను కదా, కూర ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి పుట్టుబట్ల ఆడుతూ ఉంది. చికెన్ ముక్కలు అయితే ఉడికిపోయినట్టే. ఆయిల్ చూసారా, ఇది మనం వేసిన ఆయిల్ కాదు, చికెన్లో వచ్చే ఆయిల్ అన్నమాట. కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే అయిపోతుంది. ఇదండి ఇంకా దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది. ముద్ద ఇలా దగ్గరికి వస్తే చాలు. ఇంకా నేను కొద్దిగా బాస్మతి రైస్ వేసి చేశాను అనమాట.
లేదంటే దీని ప్లేస్లో మీరు బియ్యం రవ్వ వేసుకుని కూడా చేసుకోవచ్చు, నూక వేసుకుని కూడా చేసుకోవచ్చు మనం. లేదా సన్న బియ్యంతో కానీ సన్న బియ్యంతో కానీ ఏ బియ్యంతో అయినా కూడా మనం రాగి సంగటి చేసుకోవచ్చు అన్నమాట. రైస్ మటుకు ముందు ఉడకబెట్టుకోవాలి, అది ఏ రైస్ తీసుకున్నా కానీ. నేను బాస్మతి రైస్ తీసుకుని ఉడకబెట్టి కొంచెం రాగి సంగటి కలిపేసాను. కూర అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తినేయడం ఒకటే. ఇంకా వేడి వేడి కూర డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తున్నాను. ఇంక ఈ వర్షాకాలం బజ్జీలు కానివ్వండి, లేదంటే మంచిగా బిర్యానీలు కానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ, ఇదిగోండి ఎంత ఆయిల్ వచ్చేస్తుందో. అంటే ఇందులో కొవ్వు ఉంది, ఆ కొవ్వు కరిగినట్టుంది. పర్వాలేదులేండి, కూరలో నూనె కదా, అప్పుడప్పుడు తినచ్చు. ఇదిగోండి గారెలోకి అయితే కొద్దిగా ఆయిల్ ఉండాలేమో, గ్రేవీ లేకపోతే బాగోదు. ఈ బుల్లిగుడ్లకి మటుకి మా ఇంట్లో అయితే హారిక నాకు ఉంచాలి, సాయిరము నాకు ఉంచాలి. సాయిరంకి ఏంటంటే కాజు మట ఇష్టం, నాకేమో కందనకాయ ఇష్టం. హారికకి ఈయన అది నీకు నువ్వైతే ఏది తినవు కదా, కందనకాయ ఏం తింటావు, కానీ గుడ్డు తినమంటే మటుకు తింటాడు. గుడ్లు పిచ్చి బాగానే. రాగి సంగటి రెడీ అయిపోయింది. కొంచెం రైస్ కూడా తీసుకొస్తాను. కొద్దిగా వండేనండి, కొంచెమే. అంటే నాటుకోడి కూర అనగానే మాకేంటంటే రాగి సంగటి అలవాటు తక్కువ కదా తినడం. అంటే ఆ కూర టేస్ట్ ఆస్వాదించాలంటే వైట్ రైస్ ఖచ్చితంగా ఉండాలి. ఈ మాత్రం వైట్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదండి ఈరోజైతే మా ఇంట్లో లంచ్. మా వారు తీసుకొచ్చిన పైనాపిల్, గారెలు, రాగి సంగటి. అంటే ఒక 11-15 రోజుల తర్వాత చేశానమాట మా ఇంట్లో అయితే ఈ రెసిపీ. ఈరోజైతేని నాటుకోడి కూర. మరి మీరేం చేసుకున్నారు సరదాగా లంచ్లోకి? సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా నేనైతే తినేస్తాము. నిమ్మకాయ తీసుకొని, ఇంకా నిమ్మకాయ కూడా ఉండాలి. చాలా బాగా కుదిరింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కూడా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.